దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరి సహవాస నాయకులు, మరి తల్లిదండ్రులకు, అలాగే సహవాస సేవకులకు, కూడినటువంటి సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటిగా దేవాది దేవుణ్ణి నా మనసారా స్తుతిస్తూ ఉన్నాను. మరి దేవుని కనికరము నా మీద ఉంది కాబట్టి అన్యుడిగా నేను నశించిపోవటం దేవాది దేవునికి ఇష్టం లేక దేవుడు నన్ను వెతికి రక్షించుకున్నాడు. మరి 2002వ సంవత్సరంలో నేను దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటం, మరి ఒక సహోదరుడి ద్వారా, అనగా నా స్నేహితుడు ఇమానియల్ ద్వారా దేవుని సన్నిధికి నేను వెళ్ళటం, మరి విజయవాడలో దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రులు, మరి జోసఫయ్య గారి దగ్గర నేను వెళ్ళటం, 2003లో నేను తల్లిదండ్రుల ద్వారా రక్షింపబడటం, దేవుని కనికరాన్ని బట్టి 2003లో మరి సెప్టెంబర్ మాసంలో నేను ప్రార్థనలో ఉండగా దేవుడు తన గొప్ప రక్షణ నాకు అనుగ్రహించి తన ఉన్నతమైనటువంటి పిలుపును ఆయన పిలిచాడు. ప్రియులారా, 2003లోనే దేవుడు నన్ను తన సేవ కొరకు ప్రత్యేకించుకున్నాడు. కానీ దైవజనులు నాకు ఆ విషయాన్ని వివరించినా కానీ నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే నేను వెళ్ళటం కొత్త, దేవుని సేవ అంటే నాకు తెలియదు. అప్పుడే అన్యుల్లో నుంచి మేము వచ్చాం కాబట్టి నేను అలాగా దేవుని సేవకుని తృణీకరిస్తూ వచ్చాను. కానీ ప్రతి సంవత్సరం కూడా దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండేవాడు. కానీ దేవుని సేవకి లోబడితే మరి నా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? తండ్రి లేని కారణం కాబట్టి వారికి పెళ్ళిళ్ళు చేయాలి, మరి నేను సేవకు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో 2010 వరకు కూడా నేను పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ 2010లో దేవుడు నన్ను బలంగా ప్రేరేపించడం, మరి నా ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి తర్ఫీదుకి వెళ్ళటం, అక్కడే దేవుని మందిరంలో ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉండగా 2012వ సంవత్సరం మరి ఏప్రిల్ మాసంలో దేవుడు ఈ కొత్తపట్నం అనేటటువంటి స్థలాన్ని దేవుడు నాకు చూపించాడు. కానీ ఈ ఊరు నాకు తెలియలేదు. చాలామంది చేత నేను ఎంక్వైరీ చేయించాను, అయినా ఎవరు కూడా కొత్తపట్నం ఉందనే సంగతి నాకు చెప్పలా. కొత్తపల్లి, కొత్తపేట ఉందంటున్నారు కానీ కొత్తపట్నం ఉందన్న సంగతి ఎవరు చెప్పలా. అలాగే మరలా 2 సంవత్సరాలు దేవుడి దగ్గర కనిపెట్టుకుంటూ ఉండగా 2014వ సంవత్సరం మరి ఆగస్టు మాసంలో నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ, అందరిని అడిగే కంటే నీవే వెళ్తే బాగుంటుంది కదా అని నన్ను ప్రేరేపించినప్పుడు నేను కాకినాడలో ఉన్నటువంటి నా రక్త సంబంధులు వాళ్ళని తీసుకొని మరి నేను ముత్తానగర్ ప్రాంతం నుంచి బయలుదేరి ఈ బీచ్ రోడ్డును నేను అలా వస్తూ ఉండగా కరెక్ట్గా ఈ పేటకి రాగానే దేవుని ఆత్మ నన్ను అక్కడ ఆపి, అక్కడ వలలను వేసుకుంటున్న కొంతమందిని అడగండి మీకు చెబుతారన్నట్లు నన్ను ప్రేరేపించగా నేను అక్కడ ప్రారంభించి ఇక్కడ ఆగి వారిని అడిగినప్పుడు వారు ఇదే కొత్తపట్నం అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. నా 4 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని మరలా నేను విజయవాడ వెళ్ళి ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారి వివరాలన్నీ కనుక్కోమన్నారు. కానీ ఇక్కడ పరిస్థితులు మనకి తెలియదు.
కాబట్టి మరలా మేము ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి వచ్చాం. చుట్టూ కూడా ఇల్లు ఎక్కడైనా దొరుకుతుందేమో వెతికాం, కానీ ఎక్కడ దొరకలేదు. అలా సుబ్బంపేట మొదలుకొని అమీనాబాద్ సెంటర్ వరకు కూడా తిరిగాం, కానీ ఎక్కడ హౌస్ అనేది దొరకలా. మరలా తిరిగి వెళ్ళిపోయాం. మరలా సెప్టెంబర్ మాసంలో మేము తిరిగి రావటం జరిగింది. పెద్దగా ఒక గృహం దొరికింది, అది కూడా కొత్తపేట చివర్లో రాళ్ళగుట్ట దగ్గర సమాధుల దగ్గర ఒక చిన్న గది ఉంటే అది మాకు ఇచ్చారు. అక్కడే ఉండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా మరి నువ్వు చూపించిన ప్రాంతంలో ఇల్లే దొరకలేదు నాకు, మరి ఇక్కడ ఉండి నేనేం చేయాలి అని నెల రోజులు అలాగే ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అక్కడ ఉన్న వాళ్ళు అనేవాళ్ళు, ఎందుకు అట్లా పాస్టర్ గారు రాత్రులు ఏడుస్తూ ఉంటాడని చెప్పని వాళ్ళు అనేవాళ్ళు. తర్వాత అట్లా మెల్లగా నేను ఈ ప్రాంతానికి రావటం, ఒక తల్లిగారు నన్ను ప్రేమించి వారి కుమార్తె యొక్క గృహాన్ని మాకు ఇవ్వటం అద్దెకి జరిగింది. అయితే వాళ్ళ అద్దె కూడా తీసుకోలేదు. 6 నెలలు నేను అదే గృహంలో ఉన్నాను. వారు ఎంతో సహాయం చేశారు. మరి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలి. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో నిజంగా వారు ఇల్లు ఇవ్వకపోతే మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దేవుడు ఒంటరిగానే నన్ను ఈ స్థలానికి పంపాడు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే 3 నెలలు అయ్యింది. దేవుడు నాకు వివాహాన్ని సిద్ధపరిచాడు. మరి వివాహం చేసుకున్న తర్వాత నేను నా భార్య ఈ స్థలానికి రావటం, ఆ గుడి దగ్గరే మరొక సహోదరి మాకు ఇల్లు ఇవ్వటం, ఆ ఇంట్లో 4 సంవత్సరాలు ఉండగా ఒక్కొక్క బాబు, మనకి 2 నెలలు వచ్చిన తర్వాత వారు మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఆ సమయంలో మరి సహోదరులు సత్యనారాయణ గారు వారి యొక్క అత్తగారి గృహాన్ని మాకు వెంటనే అడగగానే ఇచ్చారు. మరలా మేము అందులో ఇప్పటికి 5వ సంవత్సరం ఇది. కాబట్టి దేవుని మహాకృప వలన ఇలా 4 ఇల్లులు మారాను నేను. ప్రతి ఇంట్లో ఉండటం, అక్కడ అన్ని చక్కబెట్టడం, మళ్ళీ వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవటం, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము చాలా దేవుని మొరపెట్టేవాళ్ళం. ఎందుకంటే ఇల్లు చిన్నది, సామానం ఎక్కడ పెట్టుకోవడానికి ఉండేది కాదు. సంఘస్థుల ఇళ్ళల్లో, వాళ్ళ ఇళ్ళలో కొంచెం, వీళ్ళల్లో కొంచెం, అట్లా ఒక 4-5 ఇళ్ళల్లో మా సామానం పెట్టుకునే వాళ్ళం. కనీసం ఒక సెల్ఫ్ అనేది లేదు. ఒక పక్క ఎలకల బాధ, చాలా ఇబ్బంది పడుతూ చాలా ఏడ్చేవాళ్ళం. కానీ దేవుని కనికరాన్ని బట్టి దేవుడు మరి ఒక సహోదరిని ప్రేరేపించి వారి స్థలం, వారు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాకు అమ్మటం జరిగింది. వాస్తవానికైతే ఆ స్థలం కొనటం కూడా నాకు ఇష్టం లేదు, ఆ స్థలానికి రావటం కూడా నాకు ఇష్టం లేదు. నేను చాలా బాధపడుతూ ఉన్నా, తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ అది నా వల్ల కాల. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ, నేను అక్కడికి వెళ్ళనని వాదిస్తూ ఉండగా దేవుడు అక్కడికే వెళ్ళమంటాం, అక్కడ గొప్ప సేవ జరిగిద్ది, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మరలా దాన్ని రెట్టింపు చేయటం, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపచేస్తాను, నేను విడవను, నిన్నే మాత్రం ఎడబాయనని దేవుడు మాట్లాడి, సరే ఆ స్థలం తీసుకున్నాం, కానీ ఎప్పుడో కట్టుకుందాంలే నిదానంగా, ముందు ఆరాధించుకోవడానికి మందిరం లేదు, మందిరం కట్టుకుందాం, తర్వాత నిదానంగా గృహాన్ని కట్టుకుందాం అనుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి పునాది వేయటం, పునాది వేసిన తర్వాత కొన్ని నెలలు ఆగిపోయింది పని. ఎందుకంటే ₹1,00,000 పట్టుకొని నేను చేతిలో దిగాను. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం, అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే నేను ఒంటరిగా ఈ స్థలానికి వచ్చాను, నాకంటూ వెనక ఏదీ లేదు. కానీ చాలామంది అనుకునేది ఏంటంటే, పాస్టర్ అమ్మ గారు చాలా డబ్బు ఉన్నది,